నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ఏపీ టైటిలింగ్ యాక్ట్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు ప్రజల ఆస్తులపై జగన్ ఫోటో ఎందుకంటూ సూటి ప్రశ్న కూటమి మేనిఫెస్టోని ప్రజలు నమ్మడం లేదన్న మంత్రి పెద్దిరెడ్డి వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి కార్మికులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉందన్న ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో మద్దతు తెలియజేయాలని ఓటర్లకు విజ్ఞప్తి పిఠాపురంలో నాగబాబు సతీమణి పద్మజ ప్రచారం పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ప్రచారం కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును ప్రస్తావించారు. వైసీపీకి ఓటేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే అవుతాయని వ్యాఖ్యానించారు. మన ఆస్తి పత్రాలపై జగన్ హక్కు ఏమిటని ఈ విషయాన్ని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. భారత పాస్పోర్ట్ పై ప్రధాని మోదీ ఫోటో ఉండదని ఏపీలో పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకని ప్రశ్నించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ రాజముద్ర ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు జగన్ పాలన నుంచి విముక్తి కలిగించాలన్నదే తన బలమైన ఆకాంక్ష అని అన్నారు. గత 10 ఏళ్లుగా తనను అనేక ఇబ్బందులకు గురిచేశారని ఎన్నో మాటలు అన్నారని తెలిపారు. ప్రజల కోసం ఎన్ని మాటలైనా భరిస్తానని ప్రజా సంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ఓటు చేయకూడదని ప్రజలే గెలవాలని వైసీపీ అవినీతి కోటను బద్దలు కొట్టాలన్నదే తన లక్ష్యమని వివరించారు. కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తుంది. జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వస్తుంది. ఇద్దరు వ్యక్తులు కలయిక రాష్ట్రానికి ఎంత బలం చేకూర్చిందో మీకు తెలుసు. రాజమండ్రిలో చంద్రబాబు గారిని మనకి పొలిటికల్ గా విభేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు సాటి మనిషికి నిలబడటం అది జనసేన పార్టీ తాలూకు మూల లక్షణం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం మూల లక్షణం. అన్యాయాన్ని ఎదుర్కోవటం మూల లక్షణం. మీకోసమే మా తపన. విద్యా దీవెన వెయ్యలేదు అలాంటి చేతగాని ప్రభుత్వం. దానికి బాయ్ బాయ్ వైసీపీ చెప్పేది. ఇంకెంత 11 రోజులు 12 రోజులు అంతే. మన నాయకుడికి, మన అభిమానమైన గుండెల్లో పెట్టుకున్న వ్యక్తికి అమర్యాద చేసిన వ్యక్తి వైఎస్ జగన్. ఆ వ్యక్తిని ఇంటికి పంపించే సమయం అయింది. రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా చేయబోతున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాగానే మనకి ప్రభుత్వం రాగానే మొదటి సంతకం దాని మీదే ఉంటుంది. నేను మీకు ఆ మాట ఇస్తున్నాను. నేను చంద్రబాబు గారు ఒకటే మాట్లాడుకున్నాం. ఎన్ని బలమైన మనకి వాగ్దానాలు ఇచ్చినా మనం బలోపేతం చేయాల్సింది వ్యవస్థల్ని బలోపేతం చేయాలి. పోలీస్, రెవెన్యూ, అన్ని రకాల పౌర సరఫరాల వ్యవస్థని వైఎస్ జగన్ ఏం చేశారు? కూర్చోబెట్టి అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంట్లోనే 3 పదవులు. రైతు పొట్ట కొడుతోంది, ఒక కుటుంబం కొట్టేస్తుంది. వైఎస్ జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. ఒక కుటుంబానికి మొత్తం రైతు కూలీ తాలూకు కష్టాన్ని, ప్రతి ఒక్కరి కష్టాన్ని వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ద్వారంపూడి కుటుంబం మొత్తం దోచేసుకుంటా ఉంది. దీనికి మార్పు రావాలి, దీనికి చరమాంకం పలకాలి అంటే మనకి కోనసీమ పార్లమెంటుకి జిఎం హరీష్ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా మనం గెలిపించాలి. మండపేటకి జోగేశ్వరరావు గారిని గెలిపించాలి. మీ అందరికీ నేను ఒక విషయం తెలియజేసుకుంటా ఉన్నా. నా స్లోగనీరింగ్ కానీ ఇవన్నీ ఏమి చేసినా మీ స్లోగనీరింగ్ ఓటు కింద మారకపోతే నిష్ప్రయోజనం అయిపోతుంది. మీ గొంతు నేను వినిపిస్తాను. నాకు డబ్బులు అవసరం లేదు, నాకు పేరు అవసరం లేదు. నాకు ఉన్నదల్లా లక్షణం ఒకటే, మీ భవిష్యత్తు కోసం పనిచేసే శక్తి నాకు కావాలి. అంటే నేను ఎన్నిసార్లు రోడ్డు మీదకి వచ్చినా మీరు ఇదే ఊహించుకోండి. ఇదే సమస్య మీ ఉపాధి అవకాశాల కోసం నేను రోడ్డు మీదకి రాగలను. అధికారం లేకపోతే ఏమవుతుందంటే మీ గొంతు శాసనం అవ్వదు. ఈ రోజు మీరు ఎండలో 47 డిగ్రీల ఎండల్లో మీరందరూ మలమల్లాడిపోతున్నారు. మనందరం మలమల్లాడిపోతున్నాం. మన జన సైనికులు ఎక్కడ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. దేనికోసం? మీ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం. మనం కులాల్ని దాటి వెళ్ళకపోతే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోద్ది. వైఎస్ జగన్ కులాల్ని వాడుకొని ఎదుగుతా ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, తోట త్రిమూర్తులు గారు ఉన్నారు ఇక్కడ. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు.
ఇద్దరు చూడండి, ఇద్దరు ఒకప్పుడు కొట్టుకున్నారు, మళ్ళీ రాజకీయ అవసరాల కోసం కలిసిపోయారు. రాజకీయ అవసరాల కోసం కలిసిపోయిన వ్యక్తులు యానాం రావులపాలెం మధ్య ఉన్న ఏటిగట్టు రోడ్డుకి ఎందుకు ఇద్దరు కలిసి పనిచేయలేదు? మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు రాజకీయ అవసరాల కోసం కలిశారు. మీ భవిష్యత్తు పాడైపోతా ఉంది. తోట త్రిమూర్తులు గారు జనసేన పార్టీలోకి రావట్లేదు, నాకు అలాంటి సంకేతాలు ఏమీ పంపలేదు. ద్రాక్షారామ దేవస్థానం నుంచి భూమి వేలం పాట పెడితే అక్కడ మేము కాపు కళ్యాణ మండపం కట్టిస్తానని వేలం లేకుండా తక్కువ ధరకే ఆ స్థలం తోట త్రిమూర్తులు గారు తీసుకొని 2 దశాబ్దాలు దాటింది. మండపం కట్టకుండా స్థలం చేతికొచ్చేసింది. కులాన్ని ఎలా వాడుకుంటారు అన్నదే దీనికి ఉదాహరణ. మీరు మర్చిపోకండి. మీరు కొత్త తరం, పాత తరంలాగా మీరు కూడా మోసపోకండి. నన్ను ఇబ్బందులు పెట్టేశారు అందరూ, దశాబ్దం నుంచి ఇబ్బందులు పాలు చేశారు. నన్ను బి టీం అన్నారు, ఇంకో టీం అన్నారు, నానా మాటలు అన్నారు. ఇన్ని మాటలు దేనికి పడ్డానంటే, నేను మీ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్కి ఒకడు ఒళ్ళు ఇరగ్గొట్టుకునేలా, వెన్నెముక ఇరగ్గొట్టుకునేలా పని చెయ్యాలి. నిలబడితే ఎలా ఉంటుంది, నిలబడితే ఎలా ఉంటుంది అని చూపించడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎవరి పార్టీలు వారికి ఉన్నాయి, కానీ అందరి ఉమ్మడి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా జగన్ గారి పాలన నుంచి విముక్తి చేయాలి. ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఉపాధి కల్పించాలన్నదే బలమైన లక్ష్యం. చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ప్రచారంలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరారు. తమ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోను కూటమి పార్టీలే నమ్మే పరిస్థితి లేదని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేరని అన్నారు. అందుకే మేనిఫెస్టో ప్రకటన సమయంలో కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే వేసుకున్నారని అన్నారు. బీజేపీ నాయకులు కూడా నమ్మడం లేదని, అందుకే ఆ మేనిఫెస్టోని తీసుకురావడానికే నిరాకరించారని ఎద్దేవా చేశారు. ఏది కూడా అమలు చేయకుండా 5 సంవత్సరాలు కేవలం రాజధాని చుట్టూ ఉన్న భూముల కోసం ప్రాకులాడాడు తప్ప ప్రజలకు ఏమైనా చేయాలని కానీ, ఎన్నికల హామీలు నెరవేర్చాలని కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. రాజధాని చుట్టూ ఉండే భూములకు అంకితమైపోవాలన్నారు తప్ప వాళ్ళకు ప్రజలకు సేవ చేయాలనే ఏ కొంచెం కూడా లేదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో అన్నీ కూడా అమలు చేసి ప్రజల మన్ననలు పొంది, ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాడు, 35 సంవత్సరాలు మన పరిపాలన కొనసాగాలని, ఆ విధంగానే కొనసాగుతుంది. ఆయన మాట తప్పకుండా, మడమ తిప్పకుండా హామీలన్నీ కూడా నెరవేరుస్తాడనే నమ్మకం మా అందరికీ కూడా ఉంది. రాష్ట్ర ప్రజలకు ఇంకా ఎక్కువగా ఉంది. కానీ కూటమికి సంబంధించింది కాదు, ఇది కేవలం జనసేనకు, తెలుగుదేశం పార్టీకి సంబంధించింది. ఈ మేనిఫెస్టో 2014 మేనిఫెస్టోను తలదన్నే విధంగా అన్ని అబద్ధాలు కూడా చొప్పించి రాశారు. తప్పనిసరిగా దీన్ని ప్రజలు ఏ స్థాయిలో తిరస్కరిస్తారో మీరు ఎన్నికల తర్వాత చూస్తారు. మేనిఫెస్టో అంటే నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. మేనిఫెస్టో అంటే భగవద్గీత గాను, బైబిల్ గాను, ఖురాన్ గాను చూడాలని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 2019లో ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చి ఈరోజు మళ్ళా మేనిఫెస్టోని రిలీజ్ చేశాడు. ఈ మేనిఫెస్టో కూడా ఈ 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వెనుకబాటును గుర్తు చేస్తూ తాను ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన వెంటనే చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఉండి మండలంలో కలిగొట్ల, ఆరేడు గ్రామాల్లో కలవపూడి శివ ప్రచారం నిర్వహించారు. సింహం గుర్తుకు ఓటు వేసి తన్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కలవపూడి శివ మాట్లాడుతూ గెలిచిన వెంటనే చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలతో పాటు స్థానికంగా నిలిచిపోయిన డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సమస్యతో పాటు అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. మాజీ ఏఎంసీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు, మోపీదేవి నాగశ్రీనివాస్, బురిడి రవిబాబు, పెద్ద ఎత్తున మహిళలు, యువత పాల్గొన్నారు. కార్మికులందరూ కూడా ఎంతో కష్టపడి రేయింబవళ్ళు కుటుంబాన్ని, జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాం. కార్మికులందరూ కూడా అభివృద్ధి చెందాలని, వారి కుటుంబాలు కూడా ప్రగతి పదంలో ముందుకెళ్ళి అందరూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మన ఉండి నియోజకవర్గంలోని కార్మిక సోదరులందరికీ కూడా, సోదరీమణులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఈరోజు ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచార కార్యక్రమంలో భాగంగా కలిగొట్ల గ్రామం ఆరేడు ప్రచారం చేయడం జరిగింది. కలిగొట్ల ఆరేడు గ్రామంలో మనం గతంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ ఫలాలు గ్రామాలకి అందించాం. అట్లాగే ప్రత్యేకించి రైతాంగానికి అండగా నిలబడ్డాం. ఆక్వా రంగాన్ని బాగా అభివృద్ధి చేశాం. గ్రామాల్లో మౌలిక వసతులు మంచినీటి సదుపాయాలని కల్పించి అలాగే రోడ్లు ఏర్పాటు చేసి కరెంటు వసతిని లో వోల్టేజ్ లేకుండా చేసి నిరంతర విద్యుత్ అందించి గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ ఫలాలు బాగా చేసి సాగునీటి ఎద్దడి లేకుండా చేయటం అలాగే ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయటం జరిగింది. దీంతో రైతాంగం కానీ ప్రజలు కానీ మంచి ఆదరణ కనబరుస్తున్నారు. అందరూ కూడా నాకు ఆదరించి అభిమానించి ఆశీస్సులు ఇమ్మని చెప్పి సవినయంగా కోరి ప్రార్థించాను. అదే కలిగొట్ల ఆరేడు గ్రామ ప్రజలందరూ కూడా మంచి మద్దతు ఇస్తున్నారు. అందరికీ కూడా కలిగొట్ల ఆరేడు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.